ఈ ఐపీఎల్ అంటేనే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడానికి అనేక ఉదాహరణలు. ఈ రోజు సన్ రైజర్స్ చేసినటువంటి పని ఏదైతే ఉందో ఇషాన్ కిషన్ వేయడం వల్ల అది నిజమని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బెట్టింగ్ రాయిలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్లుగా కాసేసి డబ్బులు అయితే పోగొట్టుకోకండి. ఇక్కడ ఎస్ఆర్ఎస్ చెందినటువంటి ఇషాన్ కిషన్ అయితే తన వికెట్ ని గిఫ్ట్ గా ఇచ్చేసాడు ముంబై ఇండియన్స్ కి. దీపక్ చాహర్ వేసినటువంటి బంతిని ఫ్లిక్ చేయాలని చూశాడు ఇషాన్ కిషన్, బ్యాట్ కి తగలలేదు. అలాగని అది అవుట్ అని ఎవరు కూడా అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. కానీ ఇషాన్ కిషన్ తనకు తానుగా ఆ అవుట్ అని చెప్పేసి అక్కడి నుంచి పెవిలియన్ కి బయలుదేరాడు. పోనీ క్రీడా స్ఫూర్తి అనుకుందాం. క్రీడా స్ఫూర్తి అనుకుంటే అక్కడ అసలు అది అవుట్ కాదు, నాట్ అవుట్. ఇప్పటికే ఎస్ఆర్ఎస్ తీవ్రమైనటువంటి వాటములతో ఉంది. ఈ తీవ్రమైనటువంటి వాటంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి ఏ విధంగా వికెట్ ఇచ్చేస్తుంది అంటే ఇషాన్ కిషన్ చేసినటువంటి పని అని కాదు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే. వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళనే గెలిపిస్తారు. ఎవరైతే మీరు యాప్ల ద్వారా డబ్బులు ఎక్కువగా వేస్తారో ఆ డబ్బులు ఎటు నుంచి రావాలి, ఎటు పోవాలి అంటే పోయే డబ్బు ఎంత, వచ్చే డబ్బు ఎంత చూసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేది ఎటువైపు ఉంటే అటువైపు గెలిపిస్తారు వాళ్ళు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఎటువైపు అయితే డబ్బులు ఎక్కువ వస్తాయో దాన్ని బట్టి వాళ్ళు గెలుపోవటంలో ఉంటాయి. ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేది వారి చేతిలో అక్కడ మీరేసే బెట్టింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. ఇంకెంతకంటే మీరు ఇంకా గుడ్డిగా ఇంకా బెట్టింగ్లు వేసుకుంటే ఏం చెప్పలేము. ఇదంతా కూడా పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్. దీనిపైన అయితే యాక్షన్ తీసుకోకపోతే ఎంతో మంది యువత పాడైపోతున్నారు. ఈ ఐపీఎల్ని అయితే ఆపాలి. నిజం చెప్పాలంటే టాటా నిర్వహిస్తున్నటువంటి అన్నీ నాకు నచ్చుతాయి, కానీ ఈ ఐపీఎల్ విషయంలో మాత్రం గొప్ప చెడ్డ చిరాకు వస్తుంది.